మెప్పు, మహిమ, ఘనత కలగాలంటే అగ్ని వంటి పరీక్షలలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత కలుగుతుంది. 2, వాడబారని కిరీటం మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దొరుకుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం మనకు రావాలంటే మంచి పోరాటం, దేవుని పక్షాన మనం పోరాడాలి. 2, మన పరుగుని గోల్ తీసుకెళ్ళాలి. పరుగును తుదముట్టించాలి, మధ్యలో ఆగిపోకూడదు. 3, విశ్వాసాన్ని కాపాడుకున్న వారమైతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు కిరీటం దొరుకుతుంది. 3, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మార్పు చెందుతాము. ఆయన వలె మార్పు చెందాలంటే ఈ దీన శరీరంలో ఆయన మనల్ని ఎలా ఉంచితే, ఎలా నడిపితే, ఎలా ఆయన మనల్ని దీవిస్తే ఆ స్థితిలో మనం మార్పు చెందడానికి సిద్ధపడాలి.